ఓకే. మంచి పిల్లలందరూ కళ్ళు మూసుకున్నారు. సాతాను పిల్లలందరూ కళ్ళు తెరిచిర్రు. వెరీ గుడ్. అయితే నేను చెప్పినయన్నీ మీరు ఇమాజిన్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మంచిగా గ్రీన్ గ్రాస్ ఉందంట. గ్రీన్ కలర్‌లా సూపర్ మంచి గ్రాస్ ఉంది. మంచిగా ఆడుకునేటి జారుడు బండలు, ఉయ్యాలలు. మీ స్కూల్‌లో ఉంటాయా? ఓకే. కళ్ళు మూసుకొని చెప్పాలి ఆన్సర్ అందరూ. కళ్ళు తెరవద్దు ఎవరు. ఓకేనా? బుక్స్ ఎవరు ముట్టుకున్నారనుకో తీసేసుకుంటా. ఓకే. గ్రీన్ గ్రాస్ ఉందంట. మంచిగా దాంట్లో ఆడుకునేటి ఉయ్యాలలు, జారుడు బండలు, ఇంకా మీ స్కూల్‌లో ఉండేటివి అన్నీ ఉన్నాయంట దాంట్లో. మంచి గ్రౌండ్ ఉందంట. మంచిగా గ్రీన్ కలర్‌లో ఫుల్ ప్లాంట్స్ ఉన్నాయంట. ప్లాంట్స్‌కి రోజ్ ఫ్లవర్స్, ఇంకా గ్రీన్ కలర్, పింక్ కలర్, బ్లూ కలర్ చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయంట. మళ్ళీ చిన్న చిన్న యానిమల్స్ ఉన్నాయంట. వైట్ కలర్ ర్యాబిట్స్ ఉన్నాయంట. ఇంకా సూపర్ ఉందంట పిల్లలు. ఇంకా బటర్‌ఫ్లైస్ ఉన్నాయంట. కలర్ కలర్ బటర్‌ఫ్లైస్. వావ్! సూపర్ కదా! కలర్ కలర్ బటర్‌ఫ్లైస్ ఉన్నాయి. ర్యాబిట్స్ ఉన్నాయి. మళ్ళీ చిన్న చిన్న డాగ్ పప్పీస్ ఉన్నాయి. మియావ్ మియావ్ అనే క్యాట్స్ ఉన్నాయి. మీరు చేయొద్దు, మీరు చేయొద్దు. నేను చెప్పిందే వినాలి. మీరు చేయొద్దు. ఓకేనా? ఇవన్నీ ఉన్నాయంట. మంచిగా బ్లూ కలర్ స్కై ఉందంట కదా పిల్లలు. బ్లూ కలర్ స్కై. మంచి చిన్న చిన్నగా వర్షం వస్తుందంట. చల్ల గాలి వస్తుంది మీకు అందరికీ ఇప్పుడు. అబ్బా సూపర్ ఉందిగా పిల్లలు. ఇంకా వాటర్ పక్కకి ఒక రివర్ ఉందంట. ఆ రివర్లా కలర్ కలర్ చిన్న స్మాల్ స్మాల్ ఫిషెస్ ఉన్నాయంట. అబ్బా మీకు అందరికి ఇష్టమా ఫిషెస్? చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయంట. స్మాల్ స్మాల్ ఫిషెస్, ఇంకా టర్టిల్స్, ఇంకో పెద్ద పెద్ద క్రొకోడైల్స్. ఇంకా పక్కకు ఒక ఫారెస్ట్ ఉందంట. ఆ ఫారెస్ట్లో పెద్ద పెద్ద లయన్స్, పెద్ద పెద్ద ఎలిఫెంట్స్, అమ్మో టైగర్స్, మళ్ళీ చిన్న చిన్న మంకీస్ అవన్నీ ఉన్నాయంట పిల్లలు. ఓకేనా? ఓకే. మీకు నచ్చిందా? ఓపెన్ యువర్ ఐస్. ఎట్లుంది పిల్లలు మీది వరల్డ్ ఎట్లుంది? మీరు ఇప్పుడు ఒక మ్యాజిక్ వరల్డ్కి వెళ్ళొచ్చారు కదా మీరు అందరూ. అయితే మీరు అందరు ఇప్పుడు ఒక మ్యాజిక్ వరల్డ్కి వెళ్ళొచ్చిర్రా మీరు అందరూ? బాగుందా అక్కడ వరల్డ్? బాగుందా? ఇప్పుడు అవన్నీ ఎవరు చేసిర్రు పిల్లలు? మరి ఏసయ్య చేసిండు కదా. ఎంత బ్యూటిఫుల్గా చేసిండు కదా ఏసయ్య మన కోసం. బటర్ఫ్లై ఎట్లుంటుంది పిల్లలు? కలర్ కలర్ ఉంటుంది. ర్యాబిట్ ఎట్లుంటుంది పిల్లలు? స్మాల్ వైట్. ఏవి ఎట్లా చేయాలో, ఏం చేయాలో ప్రతి ఒక్కటి దేవుడు సూపర్గా సృష్టించిండు కదా. సూపర్గా క్రియేట్ చేసిండు కదా. ఈరోజు మనం ఏం నేర్చుకుందాం తెలుసా? దేవుడు మన కోసం దేవుని సృష్టి ఏంటిది? గొప్ప సృష్టిని చేసింది. అంతా ఎవరు చేసిర్రు? దేవుడు చేసిండు కదా. దేవుడు ఫస్ట్ డే రోజు ఏం చేసిండు, సెకండ్ డే రోజు ఏం చేసిండు, దాని గురించి మనం నేర్చుకుందాం. ఓకేనా? ఆర్ యు రెడీ? అయితే ఫస్ట్ ఏముండేనంటే పిల్లలు, మీరు క్లోజర్ ఐస్ చేసుకున్నారనుకో అప్పుడు ఏముంటుంది? ఫస్ట్ మొత్తం ఏముంటుంది? ఎట్లుంటుంది? మొత్తం చీకటి ఉంటుంది కదా. లైట్ ఉంటుందా? మంచిగా కలర్ కలర్ ఉంటుందా? ఉండదు. మొత్తం ఏముండే పిల్లలు ఫస్ట్ అంటే మొత్తం చీకటి ఉండేనంట. చీకటి ఉంటే దేవుడు వెలుగు కలుగుగాక అనగానే ఫుల్ బ్రైట్గా లైట్ వచ్చిందంట. మంచిగా మొత్తం వెలుగు కలుగుగాక అనగానే వెలుగైందంట పిల్లలు. ఆ చీకటి అంతా పోయి వెలుగైందంట దేవుని మాటతోనే. ఫస్ట్ డే రోజు ఏం చేసిండంట దేవుడు? వెలుగుని చీకటిని. ఓకేనా? ఫస్ట్ డే రోజు ఏం చేసిండు దేవుడు? వెలుగు చీకటి. ఓకేనా? అందరు చెప్పాలి. ఫస్ట్ డే రోజు దేవుడు ఏం చేసిండు? వెలుగు చీకటిని చేసిండు దేవుడు. ఓకే. నెక్స్ట్ సెకండ్ డే రోజు ఏం చేసిండంటే దేవుడు, ఇప్పుడు అప్పుడు ఎట్లుండే తెలుసా పిల్లలు? మొత్తం వాటర్ ఉండే. అసలు ఇంత కూడా గ్యాప్ ఉండకపోయేది. అంటే మధ్యలో స్కై లేదు, మధ్యలో ఎయిర్ లేదు, ల్యాండ్ లేదు, మట్టి లేదు, ఎట్లా ఏం లేకుండా పోయేది. మొత్తం వాటరే ఉండేది. అయితే దేవుడు ఏం చేసిండు తెలుసా?
పైన జలములు కింద జలములు, అంటే పైన కొన్ని వాటర్ కింద కొన్ని వాటర్ వేరియేషన్ అన్నట్టు. దేవుడు వేరు చేస్తే అప్పుడు ఏమైందంటే పైన జలములకు ఏమని పెట్టిండు? ఆకాశం అని పేరు పెట్టిండు. ఏమని పెట్టిండు? ఆకాశం అని పెట్టిండు. కింద జలములకి సముద్రం అని పేరు పెట్టిండు. కింద జలములకి కింద వాటర్కి ఏం పేరు పెట్టిండు దేవుడు? మీరు చెప్పట్లేరు. కింద వాటర్కి ఏం పేరు పెట్టిండు దేవుడు? పైన వాటర్కి ఏం పేరు పెట్టిండు దేవుడు? పైన వాటర్ స్కై ఓషన్స్. పైన వాటర్ ఆకాశం కదా, కింద వాటర్ అన్ని సముద్రాలు కదా. ఫస్ట్ డే రోజు దేవుడు ఏం చేసిండు? ఫస్ట్ డే మీరు చెప్పట్లేరు. మీరు అందరు నన్ను చూడాలి. ఫస్ట్ డే రోజు ఏం చేసిండు దేవుడు? సెకండ్ డే రోజు ఏం చేసిండు దేవుడు? ఆకాశం సముద్రం. ఓకేనా? సెకండ్ డే రోజు ఆకాశం సముద్రం. ఓకే. దేవుడు ఫస్ట్ ఏముండే తెలుసా పిల్లలు? ఇటు చూడాలి, అందరు ఇటు చూడాలి, అందరు ఇటు చూడాలి. అయితే ఇదంతా చీకటి ఉండే. తర్వాత దేవుడు మాటతోని వెలుగు కలుగును గాక అంటే వెలుగైంది కదా. తర్వాత పైన జలములను కింద జలములను వేరు చేసిండు. పైన జలములకేమో ఏం పెట్టిండు దేవుడు పేరు? ఆకాశం అని పేరు పెట్టిండు. కింద దానికి సముద్రం అని పేరు పెట్టిండు. నెక్స్ట్ డే రోజు దేవుడు ఏం చేసిండంటే ల్యాండ్ని వేసిండు. ల్యాండ్ అంటే అప్పుడు కింద మొత్తం వాటరే ఉండే పిల్లలు. అసలు నడవడానికి ఉండకపోయేది, మొత్తం వాటరే ఉండేది. అప్పుడు దేవుడు ఏం చేసిండంటే, నేను బుక్స్ ఓపెన్ చేయమన్నానా మిమ్మల్ని? మీరు గుడ్ చిల్డ్రన్ కదా, నేను చెప్తానన్నా కదా. క్లోజ్ చేయాలి. మంచి పిల్లలు కాబట్టి క్లోజ్ చేస్తారు. ఓకే. అయితే దేవుడు ఏం చేసిండంటే వాటర్ని అన్ని సపరేట్ చేసి కింద మంచిగా ఒక ల్యాండ్ని చేసిండు, అంటే భూమిని చేసిండు. ఓకేనా? భూమిని చేసిండు. కింద మొత్తం వాటర్ ఉండే కదా, ఆ వాటర్ని కొంచెం సపరేట్ చేసి కింద భూమిని చేసిండు. ఆ భూమినే కాకుండా ఇంకా భూమి పైన ఇంకా కొత్త ఫ్రూట్స్ని, ఫ్లవర్స్ని ఇచ్చే ప్లాంట్స్ ఉంటాయి కదా, చెట్లు ఉంటాయా? నీకు ఇష్టమైన ఫ్రూట్ ఏంటిది? మ్యాంగో ట్రీని కూడా చేసిండు. నీకు ఇష్టమైన ఫ్లవర్ ఏంటిది? రోజ్ ఫ్లవర్ చెట్లను కూడా చేసిండు. ఇంకా చాలా డిఫరెంట్ చెట్లని, డిఫరెంట్ మ్యాంగో ట్రీస్ని, యాపిల్ ట్రీస్ని, అన్ని ప్లాంట్స్ని చేసిండు. ఓకేనా? థర్డ్ డే రోజు ఏం చేసిండు దేవుడు? ఎర్త్ని అంటే భూమిని, ప్లాంట్స్ని. ఓకేనా? థర్డ్ డే రోజు ఏం చేసిండు దేవుడు? వెరీ గుడ్. నెక్స్ట్ డే రోజు దేవుడు మనకి పొద్దున కాగానే ఫస్ట్ ఏమొస్తుంది పిల్లలు? వెలుతురు. ఎట్లా వస్తుంది? సన్ నుంచి వస్తుంది కదా. సన్ని చేసింది అన్నట్టు. ఫోర్త్ డే రోజు దేవుడు సన్ని, మూన్ని, స్టార్స్ని. ఓకేనా? ఫోర్త్ డే రోజు ఏం చేసిండు దేవుడు? సన్, మూన్, స్టార్స్ని దేవుడు ఫోర్త్ డే రోజు చేసిండు. ఇంకా సోలార్ సిస్టమ్ అంతా దేవుడు ఫోర్త్ డే రోజు చేసిండు. ఓకేనా? గుర్తుందా మీకు? నెక్స్ట్ ఫిఫ్త్ డే రోజు దేవుడు ఏం చేసిండంటే బ్యూటిఫుల్ బర్డ్స్ని. నీకు ఇష్టమైన బర్డ్ ఏంటిది? ప్యారెట్ని వేసిండు. ఇంకా వెరైటీ, ఇంకా మీకు బర్డ్స్ ఇష్టమా కొన్ని? పెంగ్విన్, పావురం, అట్లాంటి చాలా బర్డ్స్ని, స్మాల్ ఇన్సెక్ట్స్ని, అవన్నిటినీ వేసిండు దేవుడు. అబ్బా, ఎంత సూపర్ చేసిండు కదా పిల్లలు దేవుడు. మస్తు. తర్వాత సిక్స్త్ డే రోజు దేవుడు ఇంకా ఇక బర్డ్స్ని చూడండి పిల్లలు ఎంత బాగున్నాయి. బర్డ్స్ని వేసిండు, ఇంకా ఇన్సెక్ట్స్ని వేసిండు,
ఇలా వాటర్ యానిమల్స్ ఉన్నాయి, ఫిషెస్, టాటాయిస్, ఇవన్నీ. ఓకేనా? నెక్స్ట్ 6th డే రోజు దేవుడు ఇగో ఈ యానిమల్స్ అన్నిటినీ వేసిండు పిల్లలు. టైగర్ని, లయన్ ఎట్లుంటుంది పిల్లలు? లయన్ ఓ అంటది కదా, అమ్మో భయం వేస్తుంది కదా మనకంటే. లయన్ అంటే భయం. అమ్మకి ఇష్టమా? ఫ్రెండ్లీగా ఉంటుందా లయన్? ఇప్పుడు డాగ్స్ అనుకో, ఇప్పుడు మన సిమ్ అనుకో, మనతో ఫ్రెండ్లీ ఉంటుంది కదా. లయన్ ఫ్రెండ్లీగా ఉంటుందా? ఉండదు. అమ్మో భయం వేస్తుంది కదా పిల్లలు. అట్లా ఈ లయన్స్ని, ఎలిఫెంట్స్ని, పెద్ద పెద్ద జిరాఫీస్ని అన్నిటినీ వేసిండు దేవుడు. యానిమల్స్ అన్నిటినీ ఏడే రోజు చేసిండు? 6th డే. ఏడే రోజు? 6th డే రోజు యానిమల్స్నే కాకుండా ఆదాముని చేసిండు. ఆదాముని చేసిండు. ఓకేనా? మీకు ఇప్పుడు అన్ని గుర్తున్నాయా? ఫస్ట్ డే రోజు ఏం చేసిండు, సెకండ్ డే రోజు ఏం చేసిండు, అన్నీ గుర్తున్నాయా? ఓకే పిల్లలు, మీకు ఒక ఇంట్రెస్టింగ్ చెప్పనా? ఒకటి చెప్పాలా? మీరు మంచిగా వింటేనే నేను చెప్తా, లేకుంటే చెప్పాను. మీరు మంచి పిల్లలు లెక్కుంటేనే చెప్తా, లేకుంటే నేను చెప్పను. వెరీ గుడ్. అయితే ఇప్పుడు యానిమల్స్ని, బర్డ్స్ని, ఇంకా ప్లాంట్స్ని, ఇవన్నిటిని దేవుడు ఎట్లా మాటతో చెప్పిండు. వెలుగు కలుగును గాక, చెట్లు అట్లా ఇట్లా మాటతో చెప్పిండు. కానీ మనల్ని ఎట్లా చేసిండు తెలుసా పిల్లలు? తన సొంత చేతులతోని, తన స్వరూపమందు. అంటే ఇప్పుడు మనల్ని డాగ్ లాగా చేసిండా, క్యాట్ లాగా చేసిండా? కాదు కదా. తనలాగా, అంటే దేవుని లాగా. మనం ఎంత స్పెషల్ దేవునికి కదా. మనందరం దేవునికి స్పెషలా? మనం స్పెషల్ కాబట్టి దేవుడు మనల్ని స్పెషల్గా చేసిండు కదా. ఓకేనా? దేవుడు ఫస్ట్ డే రోజు మీరు అందరు నాతో పాటు చెప్పాలి ఇప్పుడు. ఓకేనా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఫస్ట్ డే రోజు దేవుడు ఏం సృజించాడు? వెలుగు, చీకటి. మీరు చెప్పాలి. బాయ్స్ ఆగండి, ఇప్పుడు గర్ల్స్ చెప్తారు. ఫస్ట్ డే రోజు దేవుడు ఏం చేసిండు? వెరీ గుడ్ గర్ల్స్. ఇప్పుడు బాయ్స్, సెకండ్ డే రోజు దేవుడు ఏం సృజించాడు? వెరీ గుడ్. ఇప్పుడు గర్ల్స్, థర్డ్ డే రోజు దేవుడు ఏం సృజించాడు? భూమిని, చెట్లను చేసిండు దేవుడు. ఓకేనా? నెక్స్ట్ డే రోజు, ఫోర్త్ డే రోజు ఏం చేసిండు? ఫిఫ్త్ డే రోజు దేవుడు ఏం సృజించాడు? బర్డ్స్ని వేసిండు, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ని వేసిండు. ఫిఫ్త్ డే రోజు ఏం చేసిండు దేవుడు? బర్డ్స్ని, స్మాల్ స్మాల్ ఇన్సెక్ట్స్ని వేసిండు కదా. ఓకే. సిక్స్త్ డే రోజు ఏం చేసిండు దేవుడు? ఓకేనా? మీకు ఇప్పుడు దేవుని సృష్టి అర్థమైందా? అర్థమైందా? దేవుడు ఏమేమి చేసిండు, దేవుడు ఏం సృజించాడు, అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు నరుని ఎట్లా సృజించాడు? స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు కదా దేవుడు. వెరీ గుడ్. మీకు ఇప్పుడు దేవుని సృష్టి అర్థమైందా? ఇప్పుడు ఒకసారి మీ బుక్స్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 3. ఓకే. దాంట్లో ఏముంది పిల్లలు? ఫస్ట్ డే రోజు, మొదటి రోజు ఏం చేసిండు దేవుడు? వెలుగుని, చీకటిని చేసిండు. ఓకేనా? మీరు చూసిర్రా? మీ బుక్స్లో ఉందా? ఎంత బాగుందో కదా పిల్లలు మీకు బుక్స్లో. నెక్స్ట్ సెకండ్ డే రోజు ఏం చేసిండు దేవుడు? వాటర్ని చేసిండు కదా. వాటర్ని, ఆకాశంని చేసిండు. మీ బుక్స్లో చూడాలి అందరూ. బుక్స్ ఓపెన్ చేసి బుక్స్ చూడండి. వెరీ గుడ్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 4 ఓపెన్ చేయండి. ఓకే. థర్డ్ డే రోజు దేవుడు ఏం చేసిండు? ల్యాండ్
ఓకే. ప్లాంట్స్ నీగో కొబ్బరి చెట్టు, ఇదేం చెట్టు? కోకోనట్ ట్రీ కదా. ఫ్లవర్స్ ని, చెట్లని అన్నిటినీ వేసిండు దేవుడు థర్డ్ డే రోజు. నెక్స్ట్ ఫోర్త్ డే రోజు ఏం చేసిండు? ఓకే, సన్, మూన్, స్టార్స్ ని వేసిండు. ఫిఫ్త్ డే రోజు బర్డ్స్ ని ఇన్సెక్ట్స్ అన్నిటిని వేసిండు దేవుడు. ఓకే. సిక్స్త్ డే రోజు యానిమల్స్ ని, ఆదాముని చేసిండు కదా దేవుడు. సెవెంత్ డే రోజు ఏం చేసిండు దేవుడు? సెవెంత్ డే రోజు రెస్ట్ తీసుకున్నాడు. రెస్ట్. సెవెంత్ డే నేను చెప్పినా మీకు, సండే. సెవెంత్ డే అంటే విశ్రాంతి తీసుకున్నాడు దేవుడు, రెస్ట్ తీసుకున్నాడు. 6 days దేవుడు వర్క్ చేసిండు కదా, ఇవన్నీ సృజించిండు కదా. మనం కూడా 6 days స్కూల్కి పోతామా మంచిగా? సెవెంత్ డే అంటే సండే, ఏ రోజు హాలిడే, ఏం చేసుకుంటాం ఆ రోజు? రెస్ట్ తీసుకుంటాం కదా. అట్లనే దేవుడు 6 days వర్క్ చేసి సెవెంత్ డే రోజు రెస్ట్ తీసుకున్నాడు. ఓకేనా? మీకు దేవుని సృష్టి అర్థమైందా? మీకు ఇంకో కొత్త బొమ్మ చూపిస్తా. ఇది ఎంత బాగుందంటే సూపర్ ఉంది పిల్లలు. ఇగో చూడండి. వావ్, బాగుంది కదా. ఇప్పుడు నేను ఫస్ట్ ఇది చూపిస్తా, మీరు అది చెప్పాలి నాతో. ఇది ఏం చేసిర్రు? ఓకేనా? ఇదేంటి? ఫస్ట్ డే రోజు దేవుడేం? ఓకే, వెలుగు చీకటి. అది మీ బుక్స్లో లేదు, మీరు ఎతకకండి. ఇది నా బుక్లో ఉంటుంది, మీ బుక్లో ఉండదు, వెతకకండి. ఓకేనా? ఫస్ట్ డే రోజు దేవుడు వెలుగు చీకటిని చేసిండు. నెక్స్ట్ డే రోజు దేవుడు ఆకాశంని, సముద్రంని వేసిండు. ఓకేనా? ఇటు చూడండి, ఇక్కడే ఉంటుంది. మళ్ళీ మీ బుక్స్ మీరు వెతికే లోపు నేను క్లోజ్ చేస్తాం, మరి మీ ఇష్టం. ఇటు చూడండి అందరు, మీ బుక్లో ఉండదు. నెక్స్ట్ థర్డ్ డే. నేను థర్డ్ డే అడగలేదు, ఇంకా మీరు అంతే వినట్లేరు. థర్డ్ డే రోజు దేవుడు ప్లాంట్స్ని వేసిండు కదా. ప్లాంట్స్ అండ్ ఎర్త్ని వేసిండు. నెక్స్ట్ దేవుడు ఫోర్త్ డే రోజు సన్, మూన్, స్టార్స్. ఓకే. ఫిఫ్త్ డే రోజు బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ని వేసిండు. సిక్స్త్ డే రోజు యానిమల్స్ నుండి ఆదాముని చేసిండు. ఓకేనా? అర్థమైందా మీకు దేవుడు ఎంత బాగా చేసిండో? మీకు ఇవన్నీ ఇష్టమా? ఇవన్నీ వేసిన ఏసే ఇష్టమా? మరి ఇవన్నీ ఇష్టమైనప్పుడు ఇవన్నీ వేసిన ఏసే ఇంకెంత ఇష్టం ఉండాలి? మీకు ఏసే అంటే ఎంత ఇష్టం పిల్లలు? గింత ఇష్టమా? ఇంత చాలా ఇష్టం కదా. ఓకే పిల్లలు, మీరందరూ